రాజమండ్రి మాజీ ఎంపీ భరతన్న యాదికుండా ఎట్లా మర్చిపోతారు తీరి అన్న మాజీ అయినా కూడా అన్న దేశే పనులతోటి సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా తాజాగానే ఉంటాడు. బార్డర్లలో సైనికులు యుద్ధం చేస్తుంటే రాజమండ్రిలా రోడ్ల మీద అన్న యుద్ధం చేస్తుండు. అది ఎట్లన్నది చూడుర్రి మీరే. పదవికి మాజీ అయినా కానీ పనికి కాదంటున్నాడు కదా రాజమండ్రి ఎంపీ భరత్ అన్న. రాజమండ్రిలో ఉన్న మోరంపూడి కాడ ఫ్లైఓవర్ కట్టిరట కానీ దాని కిందున్న రోడ్డుకు ప్యాచ్ వర్క్ లేసుడు మర్చిరట. ఇక నిత్యం ఆ గుంతలకెళ్ళి పోతున్న జనం అంతా గునుక్కుంటూనే పోతున్నారట. అన్న కూడా అట్లకెళ్ళి పోయినప్పుడు కార్ల కూసున్నా కూడా నడుములు పట్టిందేమో. ఇక ఇలా కార్యకర్తలను జమ చేసుకుని 4 తట్టలు పట్టుకొచ్చి దుబ్బెత్తి పోసి గుంతలు పూడ్చిండు అన్న. అన్నకు తట్ట బరువైతుండొచ్చు, మనిషికో చేయేసి పట్టకపోయిరే అన్నలు. షెబ్బాష్, ఒక్క తట్టను 10 మంది ఇట్లా చేయేసి పట్టుకుంటే అల్కగా ఉంటుంది. అంతే అన్న, వీడియో తీసుకునేదాకా అట్లా 2 నిమిషాలు పట్టుకో తట్ట, మంచిగా ఉంటుంది. సూపర్. ఇక ఏమన్నా చెప్పేడుందా? ఎంత బాధాకరము, దురదృష్టకరము, అన్యాయం కూడా. ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతా ఉంది. ఈ ఫ్లైఓవర్ మేము కట్టిస్తే దాన్ని రిబ్బన్ కటింగ్ చేశారు తప్పితే కనీస పక్షాన సర్వీస్ రోడ్ వేయాలని ఇంగిత జ్ఞానం లేదండి. అన్నోళ్ళ సర్కారు ఉన్నప్పుడు ఫ్లైఓవర్ కట్టించారట, కానీ కొత్త సర్కారు ఏమో ప్యాచ్ వర్క్ కూడా ఇస్తలేదట. కలెక్టరు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్కు ఈ రోడ్డు చూస్తుంటే ఏం అనిపిస్తలేదని 4 సోట్లు పెట్టిండు అన్న గెలవలేదు కానీ గెలిస్తేనా ఈ పాటికి రాజమండ్రిలో 2 సాఫ్ట్వేర్ కంపెనీలు, ఒక రాజమండ్రి ఔటర్ రింగ్ రోడ్డు, గోదావరిలో ట్యాంక్ బండ్ అసోటి మస్తు వచ్చేటి. కానీ ఓడిపోయే వరకు ఇట్లా రోడ్డు మీద దుబ్బ పోసి ప్యాచ్ వర్కులు వేసుకునే పరిస్థితి వచ్చి పాడాయని ఫీల్ అవ్వకుండా వైరాటి అట్లకెళ్ళి పోయిన అన్న ఫ్యాన్స్.